దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద షార్ట్ కట్ ఆఫర్స్. సో ఈ షార్ట్ కట్ ఎప్పుడు మనకు పనికి వస్తుంది? సో బై అబ్జర్వింగ్ దీస్ 4 ఎగ్జాంపుల్స్. సో ఈ 4 ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే 412 ఎల్సిఎం చేస్తే వీ గెట్ ద 12 అండ్ 224 చేస్తే వీ గెట్ ద 24, 735 చేస్తే వీ గెట్ ద 35 యాజ్ ఆన్సర్, 636 చేస్తే 36 వచ్చింది. ఎందుకు? సో ఈ బిగ్గర్ నెంబర్ అనేది ఈ స్మాలర్ నెంబర్కి మల్టిపుల్ కాబట్టి. ఈజ్ ఇట్ కరెక్ట్? సో ఇఫ్ ఎనీవన్ ఆస్కింగ్ ద ఎల్సిఎం ఆఫ్ 15 and 105, so we can easily say that 105 is the LCM without doing any calculations. క్యాలిక్యులేషన్స్ చేయకుండానే మనం చెప్పగలం అన్నమాట. ఓకేనా నాన్న? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఏమడిగాను ఇక్కడ, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 4, 8, 9, 3. సో 4, 8, 9, 3 వీటికి ఎల్సిఎం చేయాలి అనుకున్నాను. సో చేయాలన్నప్పుడు దెర్ ఈజ్ నో నీడ్ టు రైట్ ఆల్ ద నెంబర్స్ అండ్ క్యాలిక్యులేట్ ద ఎల్సిఎం. సో మీరు అన్ని నెంబర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఏ నెంబర్స్ తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ టేక్ దీస్ 2, 4, 8. 4, 8లో ఎల్సిఎం ఏమవుతుంది? 4, 8లో ఎల్సిఎం ఏంటి నాన్న? 8. అంటే 4ని కొట్టేసాం. సో 4తో మనకు అవసరం లేదు. అండ్ 8, 9 అంటే అవి రెండింటికి కామన్ లేదు కదా, అవి రెండు మల్టిపుల్స్లో టేబుల్స్లో రావు మనకి, కాబట్టి 8, 9 అలాగే పెట్టండి. నౌ టేక్ దిస్ 9, 3. సో 9, 3, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 9, 3? 9 is the LCM and there is no need to calculate about the 3. So just you have to simply calculate the LCM of 8 and 9. సో మనము ఓన్లీ 8, 9కు చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇది ఒక లాజిక్. సో దిస్ ఈజ్ ద లాజిక్ నెంబర్ 1. ఏంటి? సో ఎప్పుడైతే మనకు మల్టిపుల్స్ ఉంటాయో, ఒక నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఉన్నాయో, ఆ బిగ్గర్ నెంబర్నే మనం ఎల్సిఎం అని చెప్తాం. ఓకేనా నాన్న? ఇది అర్థమైందా మీకు కాన్సెప్ట్? ఆర్ యు క్లియర్ రిగార్డింగ్ దిస్? So if anyone asks, okay, inquote చూద్దాం. So if somebody asking you 12, 16, 32 and 48. So if somebody asking to do the you want to calculate the LCM of 12, 16, 32, 48. ఓకేనా? సో వీటికి మీరు ఎల్సిఎం చేయాలి అనుకుంటున్నారు అనుకోండి. సో ఏం చేద్దాం? ఫస్ట్ 12కి మల్టిపుల్స్. సో 12, 48 are the multiples, you know. Is it correct? So I can cancel, I can remove the smaller నెంబర్ని రిమూవ్ చేశాను. అండ్ 16, 32 చూడండి, 16, 32. సో I can cancel the 16. అండ్ 32, 48 అవి రెండు రావడానికి ఛాన్స్ లేదు. సో I can do the simplification. సో తర్వాత ఇవి రెండింటికి సింప్లిఫికేషన్ ఆల్రెడీ మనకు తెలుసు కదా నాన్న. సో ఫస్ట్ 2తో స్టార్టింగ్ ఫ్రమ్ ద 2. సో 2 నుంచి స్టార్ట్ చేస్తాం. 2 16s are, 2 2s are, 2 4s are, and 2 8s are, 2 12s are, 2 4s are, 2 3s are, and ఇంకా వీటికి కామన్ ఏం లేదు. సో నా వీ కెన్ గెట్ ద 2 2s are, సో 8, 8 4s are 24, 24 3s are 72. 72 ఈజ్ ద ఎల్సిఎం. సో ఈ లాజిక్ వల్ల మనకు ఉండేది ఏంటంటే, ఉన్న నెంబర్స్ అన్నిటినీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. స్మాలర్ నెంబర్ ఏదైతే ఉందో అవి కాకుండా వీ కెన్ కన్సిడర్ ద బిగ్గర్ నెంబర్స్. ఏనా? సారీ నాన్న, సారీ. వెరీ గుడ్. సో యూ హ్యావ్ ద మోర్ కాన్సన్ట్రేషన్ హియర్. థ్యాంక్ యూ నాన్న. సో నౌ do calculation. What is the LCM of this? 2 power 4, 2 2s are 8, 16, 32, 3s are 96. వెరీ గుడ్ నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. సో నన్ను కరెక్ట్ చేశారు, చాలా థ్యాంక్స్. 96. సో 96 ఈజ్ ద ఎల్సిఎం. ఓకే నాన్న. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లాజిక్ ఆఫ్ ద ఎల్సిఎం. సో మన లాజిక్ ఫైండ్ అవుట్ చేయడంలో ఇది ఒక లాజిక్. అండ్ కమింగ్ టు ద సెకండ్ థింగ్. సో రైట్. సో ఇఫ్ యూ కన్సిడర్, సో నౌ వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్స్ చూద్దాం. So if you take 2 and 3, tell me what is the LCM of 2 and 3? Tell me what is the LCM of 2 and 3? 6 is there. 6. Okay. 6 is the LCM, right? Okay, Nana. And what about 4 and 5? What about 4 and 5? What is the LCM of
20. What about 6 and 7? What about 6 and 7? 40. What about 11 and 13? What about 11 and 13? 140. 142. Okay, right. So now, okay, Nana. So by observing all these examples, what you gain the knowledge? So there is any logic between these examples? Think. Yes. Two numbers. Why we multiplied? Why we multiplied? Yes. 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 So these two numbers does not have the factors, right? అవి రెండిటికి కలిపి మనకు కామన్ ఫ్యాక్టర్ లేదు. అంటే 2, 3 రెండు కలిపి ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ 6, 7 తీసుకున్న అవి రెండు నెంబర్స్ కూడా ఏ నెంబర్తో కూడా రెండు కలిపి డివిజిబుల్ అవ్వవు. సో ఇన్ దట్ కేస్ వీ జస్ట్ డూ ద మల్టిప్లికేషన్. సో వీ కెన్ మల్టిప్లై. సో both doesn't have the కామన్ ఫ్యాక్టర్స్ నాన్న. సో కామన్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే లేదో మనకి, సో ఆ సిచ్యువేషన్స్లో మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇన్ కేస్ మీకు ఎక్కడైనా ప్రైమ్ నెంబర్స్ కనిపించాయి అనుకోండి, ప్లీజ్ అబ్జర్వ్ హియర్ 11 and 13 దోస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే వాటికి ఫ్యాక్టర్స్ ఉంటాయా నాన్న? ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ ఉండవు. సో బ్లైండ్లీ వీ కెన్. సో ఎప్పుడైతే మీకు 2 కానీ 3 కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 2, 3, 5, 7. సో మీకు సో ఇలాగా 4 అన్ని ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి కదన్నా. వీటికి ఎల్సిఎం చేయమంటే మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ డూ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ అంతే. సో అన్నిటికీ కూడా మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నానా దేర్ ఈస్ డిస్టర్బెన్స్ ఈస్ కమింగ్. సో ప్లీజ్ మ్యూట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిస్టర్బెన్స్ సరౌండింగ్ ఆఫ్ యూ, రైట్? ఓకే నానా. సో ఇది సెకండ్ లాజిక్ మనకి. ఐ థింక్ దీస్ 2 ఆర్ ఎనఫ్. ఓకే నాన్న. సో ఇవి మనకి ఎనఫ్. ఈ 2 లాజిక్స్ ఉంటే మనం ఎల్సిఎం ఈజీగా చేసుకో. ఎల్సిఎం గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మనం రేషనల్ నెంబర్స్ చేస్తున్నాం కదా. సో రేషనల్ నెంబర్ సొల్యూషన్ చేయాలి అంటే ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా డెఫినెట్లీ వీ హ్యావ్ టు నో అబౌట్ ద ఎల్సిఎం. సో ఖచ్చితంగా మనం ఎల్సిఎం గురించి తెలియాలి. దానికోసమే మనం ఇదంతా నేర్చుకోం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ది రేషనల్ నెంబర్స్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, రైట్? Nana, please mute yourself. Okay, Nana. So please observe here. So we now we know the trick of the LCM. So LCM find out చేయడం చాలా ఈజీగా నేర్చేసుకున్నాం. And now I am going to write the problem. So ఇప్పుడు మనం సమ్మేషన్ కానీ అడిషన్ కానీ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, 4/5 plus 6/7 plus 2/3. And so ఇదొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అండ్ దెన్ చూస్ అనదర్ 2/3 plus 2/6 ఓకే అన్న. ఈ 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్. సో నౌ వీ హ్యావ్ టు డూ ద ప్లస్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్. సో అడిషన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు అడిషన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎల్సిఎం. సో టెల్ మీ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ దిస్ 5, 7, 3? 75. Is it correct? Yes, 75. Okay, very good. Why? Because these 3 are the prime numbers. So anni kuda prime numbers, there is no common factor. That's why we can do the multiplication of the whole numbers. So evaithe 3 numbers unnayo avennitni kuda multiplication chestam so that we get the 75. Right nana?
సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మనకు న్యూమరేటర్ రాయడానికి కావాల్సిన పాయింట్ ఏంటంటే, సో మనకి ఎల్సిఎం ఎలాగొచ్చింది నాన్న, 5 × 7 × 3. ఈజ్ ఇట్ కరెక్ట్? 5 × 7 × 3 చేస్తే మనకు ఎల్సిఎం వచ్చింది కదా. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ ఏముంది మనకి నెంబరు, ఫస్ట్ నెంబర్. సో కమింగ్ టు ద ఫస్ట్ నెంబర్ 5 ఉంది. సో ఐ కెన్ రిమూవ్ ద 5. సో 5 కాకుండా మిగిలిన నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 21 కదా, 21. సో వీ కెన్ డూ ద మల్టిప్లికేషన్ 4 by the 21. అర్థమవుతుందా నాన్న? సో ఫస్ట్ కన్సిడర్ ద, సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ, పే అటెన్షన్ హియర్. సో టేక్ ద ఫస్ట్ నెంబర్. సో హియర్ వీ హ్యావ్ ద 4/5. ఓకేనా నాన్న, 4/5 నెంబర్ ఉంది. అండ్ ఇక డినామినేటర్ ఏముంది చూడండి, 5 అనేది డినామినేటర్. సో మన ఎల్సిఎం నుంచి 5 తీసేసేయండి. ఎల్సిఎంలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ ఉన్నాయి. 5 × 7 × 3. ఈజ్ ఇట్ కరెక్ట్? సో ఈ 5 తీసేస్తే మిగిలిన నెంబర్స్ ఏమున్నాయి మనకి, 7 × 3. హౌ మచ్, 21. సో దట్ 21 షుడ్ బి మల్టిప్లైడ్ బై ది న్యూమరేటర్. ఆ నెంబర్ని మనం న్యూమరేటర్తో డివిజిబుల్ చేయాలి. సో ఇలాగ డివిజిబుల్ అయింటేనే మనకి ఈక్వల్ అవుతుంది నాన్న. సో 4 × 21 హౌ మచ్ విల్ గెట్, 84 plus. So I can write the plus as it is. And now coming to here, which number we have to multiply here? Please tell me which number we have to multiply here. So second number ni దేంతో మల్టిప్లై చేయాలి చెప్పండి. సో నాన్న డిస్టర్బెన్స్ వస్తుందా నాన్న, డిస్టర్బెన్స్ ఉందా? చెప్పు నాన్న. ఓకే ఓకే మా అందరికీ వాయిస్ వినిపించట్లేదా, అందరికీ డిస్టర్బెన్సెస్గా ఉన్నామా? ఓ ఈజ్ దేర్ డిస్టర్బెన్స్ ఆర్ నాట్? డిస్టర్బెన్స్ లేదు కదమ్మా. ఓకే నాన్న. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ నెంబర్ తీసుకోండి. ఎస్ ప్లీజ్ లిజన్ నాన్న. సో ఇక్కడ సెకండ్ నెంబర్ 7 తీసుకోండి. సో 7 సెకండ్ నెంబర్ ఉంది. సో జస్ట్ యూ కెన్ రిమూవ్ ద సెకండ్ నెంబర్. సో 7 తీసేస్తే మిగిలిన నెంబర్స్ ఏమవుతాయి, 5 × 3 15. సో 6 × 15 దట్ మీన్స్ 90 యూ విల్ గెట్. ఓకే నాన్న, చెప్పండి నాన్న. 5 × 3 ఎస్ నాన్న, వెరీ గుడ్. సో 5 × 3 = 15, 15 × 7 = 105. ఓకే నాన్న, కరెక్ట్, వెరీ గుడ్. ఎవరమ్మా? శ్రేయ, వెరీ గుడ్ నాన్న. అండ్ ఇక్కడ చూడండి నాన్న, సో 6 15 = 90. సో వీ గెట్ ద 90. అండ్ నౌ కమింగ్ టు హియర్ థర్డ్ నెంబర్. సో థర్డ్ నెంబర్ ఏముంది మనకి చెప్పండి. సో 3 ఉంది. సో 3ని రిమూవ్ చేస్తే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి, 5 7 = 35. So 35 2s are how much, 70. So now we have to do the, please do the addition nana, addition cheyandi okasari. 84 plus 90 160 224 200. Is it correct? 214 Nana, 9 plus 7 160 84 244. Okay na. So now coming to here, so we have to find the first LCM find out cheyali. So 3 16 12. What is the LCM of 3 16 12? So 3 okay na. So 3 16 12 cheyaboye mundara. So ikkada 3 12 అనేది రెండు కూడా so 12 is the multiple of 3 nana. So that's why I can remove the 3 here. So 3 ni cheyalsina avasaram ledhu manaki. So now coming to here, so 4 4s are 4 3s are. Is it correct? 4 4s are 4 3s are. So 4 4s are 16 16 3s are 48. So 48 is the LCM. Is it correct? Now coming to here, so LCM product రాద్దాం నాన్న. ఇక్కడ
ఎల్సిఎం ఏంటి మనకి 4 × 4 × 3 అంతే కదా. ఎల్సిఎం మనకి 4 × 4. ఓకే రైట్. సో నౌ కమింగ్ టు హియర్ 3 ఉంది ఇక్కడ మనకి, అంటే 3ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇది ఏంతో మల్టిప్లికేషన్ చేయాలి మనం? 4 4s 16 నానా. ఇప్పుడు మనకి 4 × 4 × 3 ఉంది. సో ఓన్లీ ఒక 3 ఉంది కాబట్టి ఒక 3ని రిమూవ్ చేసేసాం. ఎంత వస్తుంది మనకి? 16. 2 16s 32. ఓకే. నౌ కమింగ్ టు 16. సో 16 రావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? 2 4స్ని తీసేయాలి కదా. 4 4s 16 కదా నాన్న. సో 2 4s రిమూవ్ చేస్తే హౌ మచ్ యూ విల్ గెట్? 3 ఉంటుంది. సో 5 × 3 15. ఈజ్ ఇట్ కరెక్ట్? ఓకే రైట్, వెరీ గుడ్. సో ఆల్ ఆర్ వెరీ యాక్టివ్. అండ్ నౌ కమింగ్ టు హియర్ 12. సో 12 పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏ నెంబర్స్ తీసేయాలి ఇక్కడ? 3 4 3 4 తీసేస్తారు. సో ఏముంటుంది నెంబర్ మనకి ఇక్కడ? 4 ఉంటుంది. సో 7 4s 28. సో ఇప్పుడు మనం సమ్మేషన్ చేసి రిజల్ట్ రాసేస్తాం అన్నమాట. ఇది మనకు తెలియాల్సిన ప్రాసెస్. 75. ఓకే వెరీ గుడ్. 75/48 నానా. సో అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వెరీ గుడ్. ఓకే నాన్న. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు డూ ద అడిషన్. సో సబ్స్ట్రాక్షన్ అన్నారు అనుకోండి. సో ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్ కాపీ చేస్తాం నాన్న, అంతే. సో ఇన్ కేస్ ఇలాగ ఉందనుకోండి. సో ఆల్రెడీ మనము నెంబర్స్ని ప్లస్ మైనస్ చేయడం తెలుసు కదా నాన్న, మనకి ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం కదా ఈజీగా ఎలాగ చేసుకోవచ్చు అని. సో అలాగా చేసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు డూ ద అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్. సో ఇది తెలిస్తే ఇందాక మనకు మైత్రి డౌట్ అడిగారు కదా 2/3 + 4/5 అని. ఏది నాన్న? అదే నాన్న మైత్రి డౌట్ అడిగింది. చెప్పు, ఏది నువ్వు డౌట్ అడిగావు? 2/3 ఇంటూ ఎంత నాన్న? 3/5. హలో నాన్న 4/5 3/4. సో ఇప్పుడు మీరు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న సొల్యూషన్ చేస్తాం మనం కదా. ఇప్పుడు 5కి 4కి నాన్న, 5కి 4కి ఎల్సిఎం తీయండి. ఎంత 5కి 4కి? వాట్ ఇస్ ద ఎల్సిఎం ఆఫ్ 5 and 4? 20 ఈజ్ ద ఎల్సిఎం. 20 ఈజ్ ద ఎల్సిఎం కదా. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి. అండ్ ఇక్కడ 20 ఎల్సిఎం అయితే 20 ఎలాగైంది చెప్పండి? ఎల్సిఎం 5 × 4. 5 × 4 ఈజ్ ఇట్ కరెక్ట్ నానా? సో ఇప్పుడు ఇక్కడ 5 ఉందంటే సో 5ని రిమూవ్ చేస్తే దేంతో మల్టిప్లికేషన్ చేయాలి మనం? 4తో మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 4s ప్లస్ ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి మనం? సెకండ్ నెంబర్ని 15. వెరీ గుడ్ నాన్న. సో 21/20 వచ్చింది ఇక్కడ కదనా. సో 2 1s 2 10s 3 1s 3 7s. సో 7/10. సో ఇలాగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు నాన్న. ఓకేనామా? సో 31 హియర్ వి గెట్ 31 నాన్న 31. సో 2/3 ఇంటూ 31/20. సో 2 1s 2 10s. సో 31/3 10s 30. నాన్న బోర్డు కనిపించట్లేదా నాన్న? నాన్న ఇట్ ఈస్ క్లియర్ టు ఆల్ ద మెంబర్స్. సో మేబీ యు ఆర్ గెటింగ్ సమ్ నెట్వర్క్ ప్రాబ్లమ్. ఓకే నాన్న. ఇంకా ఏంటి, నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్లు అడగాలన్నా కదా, క్వశ్చన్ కాదు నాకు డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ మీరు క్లారిఫికేషన్ చేయాలి. ఓకే, ఆర్ యూ రెడీ టు ఆన్సర్? ఓకే రైట్. ఓకే నాన్న చూడండి ఒకసారి ఇక్కడ. అంటే అవి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్న లాస్ట్ ఉన్నాయి కదా ప్రాపర్టీస్ నాన్న. మళ్ళీ ఇప్పుడు మనకి డిస్కనెక్ట్ అయితే మళ్ళీ లాగిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. ఓకేనా?
మళ్ళీ మనకు కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే ఓకే నాన్న. సో ప్లీజ్ లుక్ అండ్ టు హియర్. సో మన 4 ఏవైతే ప్రాపర్టీస్ నేర్చుకున్నామో ఆ ప్రాపర్టీస్ నేను రాస్తాను, అది ఏ ప్రాపర్టీనో మీకు చెప్పాలి నాకు. అంటే ఏం నాన్న ఎవరికి ప్రాబ్లం, అది అందరికీ ఉందా మీకు ఒక్కళ్ళకే ఉందా నాకు అర్థం అవుతుంది. ఎవరినైనా ప్రాబ్లం వచ్చేది శ్రవంతినా, ఎవరికైనా ప్రాబ్లం బోర్డు? శ్రవంతి ఫ్రమ్ ఓనిపెంట. ఓకే నాన్న. సో ఇప్పుడు చూద్దాం, నేను ప్రాబ్లమ్స్ రాస్తాను, అది ఏ ప్రాపర్టీనో మీరు చెప్పండి నాకు. 2/3 + 5/4 ఏది నాన్న ప్రాపర్టీ? ఇది ఒకసారి చెప్పు. కామిటేటివ్ ప్రాపర్టీ. వెరీ గుడ్. కామిటేటివ్ అండర్ అడిషన్. ఈజ్ ఇట్ కరెక్ట్? వెరీ గుడ్. All are very active, I think. Is it associative or distributive? So first of all, you said that associative, na? Don't say sorry, Nana. Yes. Don't get confused, Nana. So if you have the multiplication symbol here, so మీరు అసోసియేటివ్ని డిస్ట్రిబ్యూటివ్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో అక్కడ మీరు అండర్ అడిషన్ అన్నారనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది కదా. అండర్ అడిషన్ అంటే సో సింబల్స్ అన్నీ కూడా సేమే ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ అసోసియేటివ్. సో అసోసియేటివ్ అని ఎప్పుడైతే మనం అంటామో, సో ఎలా ఉంటుందంటే అసోసియేటివ్ చూడండి ఇలాగ వస్తుంది అనమాట. సో వీ హ్యావ్ ద సేమ్ సింబల్స్. ఇలాగ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఇలా ఉండదు నాన్న. సో ఇన్ కేస్ ఇంటూ గురించి అన్నారనుకోండి ఇలాగ ఉంటుందన్నమాట. ఎస్, డిఫరెంట్గా ఉంటే డిస్ట్రిబ్యూటివ్. సేమ్ నాన్నకి సింబల్స్ ఉన్నాయంటే ఏమవుతుంది? అసోసియేటివ్. వెరీ గుడ్. Okay, so now I can give the fill in the blanks. చూద్దాం నాన్న ఒకసారి. So please pay attention here. So what we will get here? Please observe carefully. Don't get any so without getting any tension or confusion. So please observe carefully. So 2/3 into 5/4 plus 6/11. So that is equal to 2/3 into 5/4 plus what you will get here. All are giving same answer. Is it correct? So or anyone have the different answer? అందరూ అదే ఆన్సర్ అంటారా, వేరే ఆన్సర్ అంటారా నాన్న? ఆలోచించండి. 6/11. Yes, 2/3 into 6/11 నాన్న. ఎందుకు? సో మనం చెప్పాం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో, అంటే బ్రాకెట్కి అవుట్ సైడ్ ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో దాట్ నెంబర్ షుడ్ బి డిస్ట్రిబ్యూట్ టు అదర్ టూ నెంబర్స్. సో ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండింటికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అందుకే కదా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని పేరు పెట్టారు వాళ్ళు. ఓకేనా? సో హియర్ వి విల్ గెట్ 2/1. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనకు అందరికీ కూడా ప్రాపర్టీస్ గురించి సమ్వాట్ వీ హ్యావ్ ద గుడ్ ఐడియా అనమాట. సో ఐడియా అనేది ఉంది, రైట్? సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద వెరీ ఇంట్రెస్టింగ్ 2 topics.
సో 2 టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఇంకా ఎంతసేపు తీసుకుందాం నాన్న క్లాసు? సో టెల్ మీ హౌ మచ్ టైమ్ యూ విల్ స్పెండ్ ఆన్ మ్యాథ్స్ మీద ఇంకా ఎంతసేపు స్పెండ్ చేయగలరు మా? హలో, ఆర్ యూ ఆడిబుల్ టు మీ? వినిపిస్తుందన్నా నా వాయిస్? ఓకేనా? సో ఇంకా ఎంతసేపు మనం స్పెండ్ చేద్దాం మ్యాథమెటిక్స్ మీద? నేనా 8 వరకా? ఓకే, రైట్. సో నా వీఆర్ గోయింగ్ టు సీ నానా. సో now we are going to see the identity property. ఐడెంటిటీ అనే వర్డ్ విన్నారా నాన్న మన డైలీ లైఫ్లో? అంటే మ్యాథ్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఏంటి చెప్పండి, విలువల ఐడెంటిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఒక అమ్మాయి గురించి ఐడెంటిఫికేషన్స్ చెప్పాలి అంటే ఎలా చెప్తారు నాన్న? ఐడెంటిటీ అంటే స్పెషల్ గుర్తింపు అన్నట్లు నాన్న, ఒక గుర్తింపు కదా ఐడెంటిటీ మీనింగ్. నీకంటూ సొసైటీలో ఒక ఐడెంటిటీ ఉందని క్వశ్చన్ లాగా కానీ స్కూల్లో కానీ అంటామా అనమానన్న. సో కొంతమంది మన క్లాస్లో ఉన్న పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. సో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా. అలాగే అల్లరి చేసే వాళ్ళకి ఉంటుంది, బాగా చదివే పిల్లలకి ఉంటుంది, నాటీ చిల్డ్రన్ కూడా ఉంటారు. సో ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ టాలెంట్ ఉంటుంది. సో వాళ్ళని ఆ టాలెంట్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు కదా నాన్న. సో ఇప్పుడు నెంబర్స్లో స్పెషల్గా ఉన్న నెంబర్స్ మనకు తెలియాలి. స్పెషల్గా ఉన్న నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్, సో అడిటివ్ ఇన్ ఐడెంటిటీలో వీ హ్యావ్ ద 2 టైప్స్ ఆఫ్ ఐడెంటిటీస్ నాన్న. సో అడిటివ్ ఐడెంటిటీ ఒకటి and multiplicative. So we have the 2 topics here, additive and multiplicative. 2 types of identities ఉన్నాయి మన దగ్గర. సో అవి ఏంటి? అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏందో చెప్తాను. సో ఐడెంటిటీ అంటే మనకి ఒక నెంబర్ని, సో అడిటివ్ మీన్స్, సో ఇక్కడ ఉన్న పదం చూడండి అన్న, ఏడిడి, యాడ్ అనేది మనకు బాగా తెలుసు కదా. యాడ్ అంటే ఏంటి? ప్లస్ చేయడం కదా. మల్టిప్లికేటివ్ మీన్స్ ఇంటూ చేయడం, అది మనకు తెలిసిన టాపిక్. సో అడిటివ్ అంటే ఇట్స్ బిలాంగ్స్ టు ప్లస్, సో మల్టిప్లికేటివ్ అంటే ఇట్స్ బిలాంగ్స్ టు ఇంటూ అనేది నేను ఏం చెప్పకుండానే మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పండి. సో ఒక నెంబర్ని కన్సిడర్ చేసుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్. సో ఏదైనా సరే మీరు ఒక నెంబర్ని ఇమాజిన్ చేసుకోండి. ఓకే, ఏ నెంబర్ తీసుకుందాం చెప్పండి? 3. ఓకే 3, 6. ఓకే 3 or 6. సో 3 కానీ 6 కానీ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ 3 కానీ 6 కానీ మనం ఒక నెంబర్ని, సో ఇక్కడ అడిటివ్ అన్నాం కదా, సో ఒక నెంబర్ని యాడ్ చేస్తే ఆ నెంబర్ అలాగే దాని ఐడెంటిటీ పోగొట్టుకోకుండా అలాగే ఉంటుంది. ఏ నెంబర్? 0. ఎస్. సో 0ని మనం ఏ నెంబర్కి యాడ్ చేసినా కూడా దాని ఐడెంటిటీ అనేది డిస్టర్బ్ అవ్వదు కదా. సో యూ సెడ్ దట్. సో మీరే ఆన్సర్ చెప్పారు నాన్న. సో బై డూయింగ్ 3 + 0 హౌ మచ్ యూ విల్ గెట్? 3. సో 6 + 0 యూ గెట్ 6. అంటే ఇలాగ మనం ఎంత నెంబర్ 2/3 + 0 యూ విల్ గెట్ 2/3 కదా నాన్న. సో ఇక్కడ మనం ఏ నెంబర్ కన్సిడర్ చేసుకున్నా కూడా ఆ నెంబర్ని 0తో అడిషన్ చేస్తే వీ విల్ గెట్ ద సేమ్ నెంబర్. దేర్ ఈజ్ నో మాడిఫికేషన్ అండ్ దిస్ నెంబర్ డస్ నాట్. హలో, వినిపిస్తుందా నాన్న? సో ఇక్కడ ఉన్న నెంబర్ అనేది దాని ఐడెంటిటీని పోగొట్టుకోదన్నమాట. సో ఐడెంటిటీ అనేది నెంబర్ మీకు ఆ పేరు రాగానే, సో దిస్ యూ కెన్ సే దట్
జీరో ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ. ఓకేనా? సో జీరో ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ. ఎందుకు జీరోని తీసుకున్నామంటే, సో ఈ జీరోని ఏ నెంబర్తో ప్లస్ చేసినా ఆ నెంబర్ మారదు, అదే ఐడెంటిటీ, సేమ్ దాని ఐడెంటిటీ అలాగే ఉంటుంది అంట. సో ఇప్పుడు మీరు మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏమొస్తుంది చెప్పండి? 1 1 1 ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 1 అండ్ ఆబ్వియస్లీ కరెక్ట్. యువర్ టూ షార్ప్, రైట్? సో మీరు చాలా షార్ప్ అనమాట. సో 3 into 1 we get the 3, 6 into 1 we get the 6, 2 by 3 into 1 we get the. సో ఎందుకు 1 మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెప్పారు నాకు? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనం 1తో మల్టిప్లికేషన్ చేస్తే దాని ఐడెంటిటీ పోకుండా అలాగే ఉంటుంది కాబట్టి, సో వీ కెన్ సే దట్ 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నాన్న మీరు ఎక్కడ ఎగ్జామ్స్లో దాని ఐడెంటిటీ పోకూడదు అలాగ రాయకండి. సో టు నాట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్, టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వీ కన్వర్ట్ లైక్ దట్ అనమాట. సో మనకి ఆ వర్డ్ వినంగానే మనకి గుర్తు రావాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కాబట్టి మనం ఈజీ వేలో చెప్పుకున్నాం. సో ఎవరైనా అడిటివ్, చాలామంది పిల్లలలో నేను అబ్జర్వ్ చేయడం, అడిటివ్ ఐడెంటిటీ అంటే 1 చెప్తారు, 0 చెప్తారు, దే గెట్ సమ్ కన్ఫ్యూజన్ అనమాట, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ బై లెర్నింగ్ లైక్ దిస్ వీ వోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ అనమాట, రైట్? సో 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఈజ్ ఇట్ కరెక్ట్? సో ఈరోజు నాకు మీరే 2 కాన్సెప్ట్ నేర్పించారు. అడిటివ్ ఐడెంటిటీ నేర్పించారు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ నేర్పించారు కదా. ఓకే నాన్న. సో నా వీఆర్ గోయింగ్ టు సీ ద మల్టిప్లికేట్ ఇన్వర్స్. సో ఇప్పుడు ఇంకొక కొత్త టాపిక్ ఇన్వర్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే, రైట్? ఇన్వర్స్ అంటే మీరు వర్డ్ విన్నారా నాన్న? మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తారా ఇన్వర్స్? ఏంటి చెప్పండి ఇన్వర్స్ అంటే? అంటే నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ నాన్న ఐఎమ్ నాట్ ఆస్కింగ్ రిగార్డింగ్ మ్యాథమెటిక్స్, ఐ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ ద జనరల్ కాన్సెప్ట్. సో జనరల్లో ఇన్వర్స్ అనే వర్డ్ విన్నారా అని అడుగుతున్నా. విన్నారా? ఓకే, రైట్. ఎక్కడ విన్నారు? ఎలాగ విన్నారు? మ్యాథమెటిక్స్లో అడగట్లేదు నాన్న, జనరల్ లైఫ్లో. రివర్స్ అనే వర్డ్ విన్నారా? పోనీ రివర్స్. ఓకే. రెసిప్రోకల్ విన్నారా నాన్న? ఏంటి రెసిప్రోకల్ అంటే ఏంటి? టూకి రెసిప్రోకల్ ఎంత? 1 by. Very good. So you are having the very good knowledge. So in inverse also we have the 2 types of inverse nana. So additive inverse and multiplicative inverse. Okay nana? So additive inverse and multiplicative, you have the 2 types. So inverse ante em ledu nana. So plus అనేది మైనస్ గా రాసుకుంటాం అండ్ ఇంటూ అనేది డివైడెడ్ బై. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఐడెంటిటీస్ చెప్పుకునేటప్పుడు అడిటివ్ అంటే ప్లస్, సో మల్టిప్లికేటివ్ అంటే ఇంటూ. సో వీటికి ఫ్రెండ్స్ ఏంటి? ప్లస్కి ఫ్రెండ్ మైనస్ అవుతుంది, ఇంటూకి ఫ్రెండ్ డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా నాన్న? ఎందుకు మనము, సో యూ కెన్ సే దట్ వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3? -3. ఎందుకు చెప్తున్నా? ఓకే, రైట్. ఇట్ ఈస్ కరెక్ట్ ఆబ్వియస్లీ. వై యూ కెన్ సే దట్ -3 ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3? ఎందుకు చెప్తున్నారు? ప్లస్ ఎలాగా చెప్తున్నారు అంటున్నా.
లిజన్. రైట్. ఓకే, సో ఎప్పుడు మనం ఎలాగ ఫైండ్ అవుట్ చేస్తారంటే యాక్చువల్లీ, సో వీ కెన్ డూ ద, ఇఫ్ యూ డూ ద అడిషన్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్, సో దెన్ యూ విల్ గెట్ ద జీరో. సో దీస్ నెంబర్స్ కెన్ కాల్ యాజ్ ద అడిటివ్ ఇన్వర్స్. సో ఈ రెండు నెంబర్స్ని మనం ప్లస్ చేసినప్పుడు అడిటివ్ ఐడెంటిటీ వస్తుంది మనకి. చూడండి, అడిటివ్ ఐడెంటిటీ ఎంత నాన్న? జీరో అడిటివ్ ఐడెంటిటీ కదా. సో ఇక్కడ ఈ టూ నెంబర్స్ని ప్లస్, ఈ రెండు నెంబర్స్ని ప్లస్ చేయడం వల్ల వీ గెట్ ద జీరో కదా. అలాగే 5 తీసుకుంటే -5, రైట్. సో ఫర్ 5 additive inverse is -5. So for -12 what is the additive inverse? +12 అంతేనా? సో ప్లస్ వచ్చిందంటే మైనస్ పెడదాం, మైనస్ ఉందంటే ప్లస్ తీసుకుంటాం. ఓకేనా? సో అడిటివ్ ఇన్వర్స్, దట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్. నౌ కమింగ్ టు ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దగ్గర రండి. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి? టెల్ మీ. 1 is the multiplicative identity. So then what is the multiplicative identity means? So by doing the product of these two numbers we will get the 1, right? Is it correct? సో మీరు చెప్పండి అన్న, 3కి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత? ఇందాక చెప్పారు 3కి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. So I can write 3 as 1/3 is the multiplicative identity. So just you can do the reciprocal nana. Reciprocal means just we have to do the interchanging of the numbers, numerator and denominator. So numerator lo unnadani denominator lo rastam, denominator lo unna number ni numerator lo rastam. So now tell me what is the multiplicative inverse of 2/3? 3/2. 3/2. Okay, very good. And what about -12/5? Please observe. So -5/12 is also correct and 5/-12 is also correct. There is no need to worry. But మనకి ఏంటంటే స్టాండర్డ్గా, సో ఏ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూమరేటర్లో రాసుకోవడం మనకున్న రూల్ అనమాట. రూల్ కాదు, సో అందరు ఫాలో అవుతుంది. సో అందుకనేసి మనం 5/-12ని -5/12 అని రాస్తాం నాన్న. సో బోత్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, రైట్. అండ్ సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. సో వాట్ ఈస్ ద నాన్న, లిజన్ నాన్న, what is the additive inverse of that -12/5? Please listen carefully and answer carefully. What is the additive inverse of -12/5 plus 12/? Tell me. So please, I am asking that additive inverse. What is the additive inverse of -12/5? 12/5 అవుతుందా ఆన్సరు? సో నేను ఆన్సర్ నేను ఏమంటారు ఆప్షన్స్ ఇస్తాను, నాకు చెప్పండి ఆప్షన్స్. సో -12/5కి, సో ఆప్షన్ ఏ 12/5, ఆప్షన్ బి 5/12, or option C -5/12. Additive inverse, I am asking that additive inverse. What is the additive inverse of -12/5? All are voting for 12/5 or anything? Option A or C? Okay, very good. You are successfully completed the inverse topic also. So inverse topic ku manaku identity topic ayipoyena. So based on these properties you have to complete first exercise ma. So first exercise complete cheyandi. Okay, right?
ఓకేనా నాన్న? మీకు ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా నాన్న అందరి దగ్గర? I think Vempal school children have the textbook. Okay Nana? So I will send the photos of exercises to your teacher. So మీ టీచర్స్కి నేను సెండ్ చేస్తాను నాన్న, వాళ్ళు మీకు గ్రూప్లో సెండ్ చేస్తారు. ఓకే చెప్పు నాన్న, చెప్పు నాన్న. So do you have any doubts regarding this session? We will discuss now. No doubts?